హాయ్ అండి. ఇక్కడ నేను పీరియడ్స్‌లో ఎక్కువ స్టమక్ పెయిన్ వస్తూ ఉంటది కదా చాలామందికి. ఆ స్టమక్ పెయిన్ రిలీఫ్ కోసం ఒక డ్రింక్ ప్రిపేర్ చేసుకోవటం అనేది చేసి చూపిస్తాను. దానికోసం అయితే ఫస్ట్‌లో ఇట్లా ఏదైనా ఒక సాస్ పాన్ లాంటిది తీసుకోండి. తీసుకున్న తర్వాత దానిలో ఒక ఫుల్ కప్పు వాటర్ తీసుకొని, వాటర్‌లో కొంచెం దాల్చిన చెక్క అండ్ కొంచెం అల్లం అండ్ ఇట్లా కొంచెం ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి. ఈ 3 వేసేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్‌లో అయితే బాగా మరిగించండి ఈ వాటర్‌ని. మనం తీసుకున్న ఫుల్ కప్ ఏదైతే వాటర్ ఉందో అది హాఫ్ కప్ అయ్యే వరకు కూడా మరిగించుకొని దాని తర్వాత మంచిగా ఇలా ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న ఈ వాటర్‌ని దీన్ని కొంచెం వేడివేడిగా డైలీ 2-3 టైమ్స్ తీసుకున్నామనుకోండి, ఆ పీరియడ్స్‌లో వచ్చే ఎక్కువ ఏవైతే స్టమక్ పెయిన్ అవి ఉంటుందో దానికి కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంది. మిగతా వీడియో అయితే చూసేయండి. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్‌ని క్లిక్ చేశారు అనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. సో, వీడియో ఏంటి అంటే నార్మల్ ఎప్పటిలాగా కుకింగ్ రెసిపీస్ ఇట్లాంటివి కాదు. బట్ కంపల్సరీ ప్రతి ఉమెను కూడా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ అయితే అనుకుంటున్నాను. సో, అదేంటి అంటే ఈ మధ్య అంటే రీసెంట్ టైమ్‌లో ఎక్కువగా వినేది ఏంటి అంటే యూటరస్ తీసేశారు. సో, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వల్ల కానివ్వండి, పీరియడ్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వల్ల యూటరస్ తీసేశారు అని వింటుంటాం కదా! సో, దాని గురించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవటం అవసరమేమో అనిపించింది. సో, అందుకని జెప్పేసి జస్ట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో జస్ట్ ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, హ్మ్. నార్మల్‌గా ఏదన్నా ఒక యాక్సిడెంట్ అయ్యి మేబీ ఒక కాలు తీసేశారు, చెయ్యి తీసేశారు అంటే అది వేరు. అది మనం ఏం చేయలేము. యాక్సిడెంట్ అయింది తీసేసాము. కానీ ఇట్లా పర్టిక్యులర్‌గా కావాలి అని చెప్పేసి బాడీలో ఒక ఆర్గాన్ తీసేయించుకోవటము అంటే అది చాలా పెయిన్‌తో కూడుకుంది కదా! సో, అంత ఈజీగా అయితే ఎవరు చేయించుకోరు. అండ్ మన బాడీలో ఏది కూడా ఇప్పుడు లైక్ ఇక్కడ ముక్కుంది అంటే ఏదో అక్కడ ప్లేస్ కొంచెం ఖాళీగా ఉంది అని ముక్కయితే పెట్టలేదు కదా దేవుడు. దానికొక పర్పస్ ఉంది కదా! అట్లానే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్‌కి కూడా ఒక పర్పస్ ఉంది. మరి ఆ ఆర్గాన్ లేదు అనుకోండి డెఫినిట్‌గా అక్కడ ఏదో పెండింగ్ వర్క్ అయితే ఉండిపోతుంది గదా! సో, దానికి సంబంధించి కొన్ని చెప్తాను. ఆహ్, మేబీ ఇది వరం అనుకుంటారు, కొంతమంది శాపం అనుకుంటారు ఏదైనా. ఆహ్, ఏంటి అంటే కానీ దేవుడి తర్వాత ఎవరికన్నా ఒక బర్త్ ఇవ్వగలిగే కెపాసిటీ ఎవరికన్నా ఉంది అంటే అది వుమెన్స్‌కే కదా! ఇంకెవరు కూడా అలా ఇవ్వలేరు. దానికోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన ఆర్గానే యుటరస్ కదా మనకి. బట్ చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుంది నార్మల్‌గా ఈజీగా జరగాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో పీరియడ్స్ అన్నవి, కొంతమందికి అవి చాలా కాంప్లికేట్ అయిపోతుంది. అది చాలా పీరియడ్ టైమ్ వస్తుంది అంటేనే అది భయపడిపోయి, బాధపడిపోయి చాలా అవుతున్నాం. అలా ఫేస్ చేసేవాళ్ళు చాలా మందుంటారు కదా! దానిలో కొన్ని మేజర్‌గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఆహ్, నార్మల్‌గా ఏంటి అంటే అది ఫస్టొచ్చేసి చాలా వీక్‌గా అనిపిస్తది. కొంతమందేమో నార్మల్‌గా ఎలా అయితే యాక్టివ్‌గా ఉంటారో నార్మల్ డేస్‌లో అలానే యాక్టివ్‌గా అన్ని వర్క్స్ చేసుకుంటారు. బట్ కొంతమంది చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వీక్ అయిపోతారు. చాలా లో అయిపోతారు కదా! సో, దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళది గనక మీరు ఒక్కసారి చెక్ చేస్తే వాళ్ళకి డెఫినిట్‌గా ఐరన్ డెఫిషియన్సీ అయితే తప్పకుండా ఉండుంటుంది. ఎందుకు అంటే మనకి తెలుసు కదా! మన బాడీలో బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్‌లో హిమోగ్లోబిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది అని. మెయిన్ ఈ హిమోగ్లోబిన్ వల్లే ఆక్సిజన్ అనేది బాడీలో పార్ట్స్‌కి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా! బట్ అది ఆ హిమోగ్లోబిన్ ఎలా ఫార్మ్ అవుతుంది అంటే ఐరన్ వల్ల. ఐరన్ ఫుడ్ ఐరన్ తీసుకోవటం వల్ల. ఐరన్ ఫుడ్ తీసుకోవటం వల్ల. బట్ ఏమవుతుంది మంచిగా హెల్తీ ఫుడ్ తినలేదనుకోండి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి నార్మల్‌గానే బ్లడ్ తక్కువుంటుంది.
ప్లస్ పీరియడ్ టైమ్‌లో ఆటోమేటిక్‌గా బ్లడ్ లాస్ అవుతుంది. సో, వాళ్ళకున్న ఇంకొంచెం బ్లడ్ కూడా పోతుంది. సో, బ్లడ్‌తో పాటు దానిలో ఓన్లీ బ్లడ్డే వేస్ట్ బ్లడ్డే పోదు కదా! దాంతో పాటు ప్రోటీన్ కూడా లాస్ అవుతాము మనము. దానివల్ల ఎనర్జీ లెవెల్స్ చాలా లో అయిపోతాయి. బ్లడ్ లాస్ అవుతుంది. ప్రోటీన్ లాస్ అవుతుంది. అందుకే కొంతమందిలో మాత్రమే చాలా వీక్ అయిపోయి, చాలా లో అయిపోయి, చాలా డల్ అయిపోతారు. మెయిన్ చెక్ చేసుకోవాల్సింది మీలో ఐరన్ అనేది కావాల్సినంత ఉందా? లేదా? మీ బాడీలో. నేను ఓన్లీ ఆ 3-4 డేస్‌కి మాత్రమే కావాల్సింది చెప్పట్లేదండి. నార్మల్‌గా అసలు రూట్ కాజ్ దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే, దానికి కరెక్ట్‌గా ఏం చేస్తే ఆ రూట్ అదంతా కూడా కరెక్ట్‌గా సెట్ అవుతుంది అన్న చూసుకున్నామంటే ఈజీ అవుతుంది కదా! సో, అందుకే ప్రతిరోజు ఐరన్ ఉన్న ఫుడ్ తీసుకోవటము. లైక్ ఎట్లాంటివి అంటే సీడ్స్ ఉంటాయి కదా! ఇప్పుడు సన్‌ఫ్లవర్ సీడ్స్, ఈ సీడ్స్ అన్నీ ఉంటాయి. వీటిల్లో ఐరన్ ఉంటుంది. ఇంకా ప్రోటీన్ ఎట్లా అంటే ఆహ్, సారీ ఎగ్‌లో ఉంటుంది. ఇక దానిలో పాటు మీట్‌లో ఉంటుంది. ఇంకా ఇవి తినలేదు, ఇవి తినము అనుకుంటే పన్నీర్‌లో ఉంటుంది. అండ్ గ్రెయిన్స్ అన్నిటిలో ఉంటాయి. ఇవి గింజలుంటాయి కదా! శనగలు, బొబ్బర్లు, పెసలు వీటన్నింటిలో కూడా ఐరన్ ఉంటుంది. ప్రోటీన్ ఉంటుంది. హ్యాపీగా ఇవన్నీ కూడా డైలీ ఇంక్లూడ్ చేసుకున్నామనుకోండి ఎంతో కొంతైనా గూడా హ్యాపీగా మనకి హెల్ప్ అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉండదు. కావాల్సిన బ్లడ్ ఉంటుంది. చాలామంది చెక్ చేస్తే వాళ్ళకి ఉండాల్సిన లెవెల్ 12 అయితే వాళ్ళకి 10, 11, 9 ఉంటుంది కదా! సో, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వటానికి, ఆ టైంలో లోగా ఫీల్ అవ్వటానికి ఐరన్ డెఫిషియన్సీ. అండ్ ఇంకొక మేజర్‌ది ఏంటి అంటే చాలా మందికి పెయిన్ ఉంటుంది. చాలా భరించలేని స్టమక్ పెయిన్ ఉంటుంది గదా! నార్మల్ కొద్దో గొప్పో పెయిన్స్ అన్నవి అందరికీ ఉంటాయి. అది కామను. ఎందుకంటే బ్లడ్ లాస్ అవుతుంది. బ్లడ్ లాస్ అవ్వటానికి లోపల ఇట్లా ఏంటి ఒక బాల్ ఉంటుంది కదా! స్పాంజ్ బాల్. స్పాంజ్ బాల్ ఎలా ప్రెస్ అవుతదో అలానే ప్రెస్ అవుతూ ఉండటం వల్ల బ్లడ్ ఏదైతే ఉందో అది వేస్ట్ బ్లడ్ బయటకొస్తూ ఉంటది. ఈ ప్రాసెస్ జరిగే టైంలో డెఫినిట్‌గా అయితే ఎంతో కొంత డిస్కంఫర్ట్ ఉంటది. బట్ కొంతమందికి చూస్తే అది చాలా ఎక్కువుంటది. వాళ్ళు నార్మల్ వాళ్ళ రొటీన్ వర్క్స్ కూడా చేసుకోలేరు. లైక్ ఆఫీస్‌కెళ్ళటము, స్కూల్‌కెళ్ళటము, కాలేజెస్‌కెళ్ళటము. చాలామందయితే బెడ్ మీదే ఉండిపోతారు కదా! 3 డేస్, 4 డేస్. చాలా పెయిన్ అది. అది ఎక్స్‌పీరియన్స్ అయితేనే తెలుస్తది కదా! సో, భయమేస్తుంటది. పీరియడ్ డే స్టార్ట్ అవుతుంది అంటేనే. సో, దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. సైంటిఫిక్‌గా కూడా చాలా ఉంటాయి. ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ డిస్కస్ చేస్తే అదొక సైన్స్ క్లాస్‌లాగా అయిపోతుంది కాబట్టి, నేనలా అవేం చెప్పను. సింపుల్‌గా చెప్తాను. లోపల మన యుటరస్ లోపల ఒక లైన్ అయితే ఫార్మ్ అవుతుంది. ఎవ్రీ మంత్ కూడా ఎండోమెట్రియం లైన్ అనేది ఫార్మ్ అవుతుంది గదా! సో, అదేంటి దానికి కావాల్సినటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు అది ప్రెగ్నెన్సీ లాగా కన్వర్ట్ అవుతుంది. లేకపోతే అదే కరిగిపోయి బ్లడ్ లాగా బయటకొచ్చేస్తది. అవే పీరియడ్స్. కొంతమందికి అట్లా అదంతా బయటికొచ్చే ప్రాసెస్‌లో కంప్లీట్‌గా రాకుండా క్లీన్ అవ్వకుండా ఎంతో కొంత లోపల పార్టికల్స్ లాగా మిగిలిపోతుంది. కొంతమందికి బయట ఫాలోపిన్ ట్యూబ్స్ ఉంటాయి కదా! ట్యూబ్స్ మీద కానివ్వండి, లేకపోతే అండాశయాలంట వీటన్నిటి మీద కొద్దో గొప్ప అన్నది బ్లడ్ అనేది అలా క్లాట్ అయి ఉండటం వల్ల కూడా వాళ్ళకి భరించలేనంత విపరీతమైన పెయిన్ ఒస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా డెఫినిట్‌గా మనం కొంచెం ఆహ్, ఎట్లా అంటే చూసుకోవాల్సిన చెక్ చేసుకోవాల్సిన విషయాలు. పెయినొస్తుంది, అలా కూర్చోకండి. డెఫినిట్‌గా మీ గైనకాలజిస్ట్‌నయితే కన్సల్ట్ అవ్వండి. నార్మల్‌గా రెగ్యులర్‌గా వచ్చే పెయిన్స్ అంటే ఓకే. కొంతవరకు కొంత లెవెల్ వరకు మనం తీసుకోగలిగిన పెయిన్ అంటే. బట్ ఆ లెవెల్ క్రాస్ అవుతుంది అంటే డెఫినిట్‌గా అయితే మనం గైనకాలజిస్ట్ దగ్గరికైతే వెళ్ళాలి. అండ్ ఇవి కాకుండా ఇంకొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే కాన్‌స్టిపేషన్స్. చాలా మందికి ఎట్లా ఆహ్, ఆహ్, కాన్‌స్టిపేషన్ అంటే తెలుసు కదా! లేచి మంచిగా వాష్‌రూమ్‌కనేది ఫ్రీగా వెళ్ళకపోవటము. వాళ్ళు వాటర్ ఎక్కువగా తీసుకోరు. ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోరు. దానివల్ల వాళ్ళకి కాన్‌స్టిపేషన్ వచ్చేసి వాళ్ళకి నార్మల్ డేస్‌లోనే కొంచెం స్టమక్ పెయిన్‌గా ఉంటుంది. ఈ టైంలో ఇంకా ఎక్కువ స్టమక్ పెయిన్‌గా ఉంటుంది కదా! మీరైతే డైలీ ఒకటి చెక్ చేసుకోండి. మార్నింగ్ లేచిన వెంటనే
ఎలాంటి వాటరు తాగకుండా, ఎలాంటి ఎక్సర్‌సైజెస్ చేయకుండా ఎవరైతే వాష్‌రూమ్‌కెళ్తున్నారో వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్‌గా ఉంది అని అర్థం. ఏదన్నా చేసిన తర్వాత వచ్చింది వాష్‌రూమ్‌కెళ్తున్నారు అది ఓకే. అది కొంతవరకు. బట్ ఏం చెయ్యకుండానే డైరెక్ట్‌గా ఫ్రీగా మోషన్ అవుతుంది అంటే మంచిగా ఇంటెస్టైన్స్ మంచిగా వర్క్ చేస్తున్నాయి అని. ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిందే. ఏదన్నా ఒకటి మెయిన్‌గా ఈ పీరియడ్స్ ఇవన్నీ ప్రాబ్లమ్ వస్తుంది అంటే మెయిన్‌గా అది హార్మోనల్ ఇంబాలెన్స్. సో, హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే తెలుసు కదా! సో, ఒక్కదాని మీదే పర్టిక్యులర్‌గా డిపెండ్ అయ్యి ఇది వర్క్ చేస్తదని లేదు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఓవర్ వెయిట్. చాలా చాలా డేంజర్ ఓవర్ వెయిట్. మీరొక 5 కేజెస్ ఎక్స్‌ట్రా ఉన్నారు. ఓకే. కొంతవరకు ఓకే. బట్ అంతకంటే ఎక్కువ 10 కేజెస్ అబోవ్, 15 కేజెస్ అబోవ్ ఓవర్ వెయిట్ ఉన్నారు. అస్సలు యాక్సెప్టబుల్ అయితే కాదది. ఓవర్ వెయిట్ చెక్ చేసుకోవాలి. కాన్‌స్టిపేషన్ చెక్ చేసుకోవాలి. స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మనం చాలా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి చాలా ఆలోచిస్తాము. ఎట్లా ఫ్యామిలీ గురించి, పిల్లల గురించి, హస్బెండ్ గురించి చాలా ఆలోచిస్తాం గదా! బట్ ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ అయితే మిస్ అవుతున్నాం మనమందరం. ఏంటి అంటే, మనం హెల్తీగా ఉండి మన గురించి మనం చూసుకున్నప్పుడే మనం బావుంటేనే మనం వాళ్ళకి చేసి పెట్టగలుగుతాం కదా! మరి మనం ఆలోచించుకోవాలి ఫస్ట్. బట్ అదైతే మనం ఆలోచించుకోం గదా! సో, ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. పీరియడ్స్ టైమ్‌లో. ఓవర్ బ్లీడింగ్ కొంతమందికి ఎక్కువ డేస్ అవుతుంది. కొంతమందికి చాలా తక్కువ డేస్ అవుతది. స్టార్టింగ్ 2, 3 డేస్ అవ్వదు. కొంతమందికి అంతకంటే ఎక్కువ అవుతుంది. ఇవన్నిటి కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నేనిప్పుడు చెప్పినట్టు స్ట్రెస్సు, మనం తీసుకునే ఫుడ్డు, మన స్లీప్ ఎలా ఉంది అనేది, ప్లస్ మన ఇంకా ఇంటర్నల్‌గా ఏమన్నా కండిషన్స్ ఉన్నాయా? లైక్ థైరాయిడ్ కానివ్వండి, ఇట్లాంటివేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. సో, ఈ పీరియడ్స్ ఇది ఏదైతే ఉందో ఆ! బై ద బై ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలామంది అనుకుంటారు "నువ్వేమన్నా డాక్టర్‌వా ఏంటి ఇవన్నీ చెప్తున్నావు" అనేసి. నేనైతే డాక్టర్‌ని కాదండి. బట్ ఏంటి అంటే ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్. మనందరం తెలుసుకోవాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ గదా! డెఫినెట్‌గా వీటి గురించి అయితే నాలెడ్జ్ ఉండాలి. లేడీస్‌కైనా, జెంట్స్‌కైనా, పిల్లలకైనా హెల్త్ గురించి బేసిక్ నాలెడ్జ్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళ దగ్గర ఉంది అనుకోండి. ప్రతి దానికి మెడిసిన్ మీదైతే డిపెండ్ అవ్వము. అన్ ఇంకా చాలా పెయిన్స్ లైక్ నడుము నొప్పి ఇవన్నీ వస్తుంటాయి. చాలా పెయిన్స్ వస్తుంటాయి. సో, దానికేమి జేయొచ్చు అంటే ఇవి ఉంటాయి గదా! హార్ట్ ప్యాక్స్ ఉంటాయి గదా! ఆ హార్ట్ ప్యాక్స్ పెట్టుకున్నామంటే కొంచెం రిలీఫ్ ఉంటుంది. కొంచెం మంచిగా రిలాక్స్‌డ్‌గా ఉండి మీకిష్టమైన మ్యూజిక్ వినటము ఇట్లాంటివి చేసినా గూడా పెయిన్ కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేనేదైతే చూపిచ్చానో ఒక డ్రింకు, ఆ డ్రింక్ తాగినా కూడా మీకు ఆ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. దాంతో పాటు ఇంకా బ్లీడింగ్ ఎలా అవుతుంది అన్నది కూడా చెక్ చేసుకోండి. నార్మల్‌గా ఒక వాటరీగా అవుతుంది. అది కూడా 3-5 డేస్ అవుతుంది అంటే కరెక్ట్‌గా జరుగుతుంది అని. అలా కాకుండా కొంతమంది క్లాట్స్ లాగా వస్తాయి. అండ్ అబోవ్ 7 డేస్ అబోవ్ బ్లీడింగ్ అవుతుంది. క్లాట్ లాగా అవుతుంది అంటే డెఫినిట్‌గా అది మనం ఓవర్ బ్లీడింగ్ కిందే కౌంట్ చేసుకోవచ్చు. సో, ఏదైనా కూడా చిన్నగా ఉన్నప్పుడే బెటర్ చేసుకోవటం వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత ఆ ఇష్యూని పెద్దది చేసుకొని, ఇంకా అది ఫిజికల్‌గా అండ్ సైకలాజికల్‌గా కూడా మనని ఎఫెక్ట్ చేసే వరకు కూడా వెయిట్ చేయకుండా, తొందరగా గైనకాలజిస్ట్‌ని కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన డాక్టర్‌ని గాని కన్సల్ట్ అవ్వటం అయితే వెరీ, వెరీ ఇంపార్టెంటు. చాలామంది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ టైంలో అన్న బేసిక్ నాలెడ్జ్ గూడా ఉండదు. చాలా క్రేవింగ్స్ వస్తుంటాయి ఈ టైంలో. మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. చాలా ఊరికే అరిచేస్తుంటాము. కోపమొస్తుంటది. బాధనిపిస్తుంటది. చాలా మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. క్రేవింగ్స్ వస్తాయి. ఏదో తినాలి అనిపించి. సో, చేతికేది దొరికితే అది తినేస్తాము. దానివల్ల కూడా ఇంకొంచెం కాంప్లికేట్ అవుతుంది. మంచిగా స్వీట్ తినాలనిపిస్తుంది అనుకోండి, న్యాచురల్‌గా ఒక ఫ్రూట్ తీసుకోండి. ఫ్రూట్స్‌లో న్యాచురల్ షుగర్స్ ఉంటాయి. వైటమిన్స్ ఉంటాయి. సో, ఎలాంటి ఫుడ్ కాఫీ, టీల జోలికి అసలు వెళ్ళకండి. ఈ టైంలో కొంచెం పెయిన్స్ ఉన్నాయి అని అనిపించిన వాళ్ళకైతే. ఆ పెయిన్స్ కాఫీ, టీ అనేది ఆ పెయిన్స్‌ని ఇంకా ఎక్కువ చేస్తుంది. కెఫెన్ అన్నది అండ్ ఎక్కువ సాల్టీ ఐటెమ్స్ తీసుకోకండి.
ఎక్కువ సాల్ట్ తీసుకున్నా కూడా ఈ స్టమక్ పెయిన్ గానివ్వండి, పీరియడ్స్ టైంలో ఉండే పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువైపోతాయి. మాక్సిమం కూడా మంచిగా ఇవి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం, వాటర్ ఎక్కువ తీసుకోవటం, కోకోనట్ వాటర్ తీసుకోవటము, కొంచెం మంచిగా టైమ్ టు స్లీప్ ఉండటము, మంచిగా బాడీ పార్ట్స్ అన్నీ కూడా హైజీనిక్‌గా ఉంచుకోవటము, ఇట్లాంటివి చేస్తూ ఉన్నామనుకోండి హ్యాపీగా ఆ 3, 4 డేస్ ఏదైతే ఉందో అది నార్మల్ డేస్ లాగానే హ్యాపీగా మూవ్ ఆన్ అవ్వటానికైతే హెల్ప్ అవుతుంది. సో, అంతే కాకుండా ఇంక ఓ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత బెటర్ చేసుకోవటం కన్నా కొంచెం స్టార్టింగ్ నుంచే హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవటము, వెయిట్ కంట్రోల్‌గా ఉంచుకోవటము, ప్రతిరోజు డైట్‌లో ప్రోటీను, ఇంకా ఫైబరు, ఫ్యాటు ఏవైతే కావాలో అవన్నీ కూడా బ్యాలెన్స్‌డ్‌గా తీసుకోవటము, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంటు. అలా చేసినప్పుడు డెఫినెట్‌గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయకుండా ఉంటాము. అండ్ దాంతో పాటు చాలామంది ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేయటానికి, లేతే పిల్లలతో గానీ ఇట్లాంటివి మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో, ఇది కంపల్సరీ అందరూ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అండి. పిల్లలకి కూడా మన ఇంట్లో అబోవ్ 10 ఇయర్స్ పిల్లలున్నారు. మెయిన్‌గా టీనేజ్ పిల్లలున్నారు. ఈ ఏజ్ పిల్లలు అంటే డెఫినిట్‌గా వాళ్ళతో డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలే. ఎందుకంటే ప్రతి అమ్మాయి కూడా ఏదో ఒక స్టేజ్‌లో అయితే లైఫ్‌లో ఇవన్నీ ఫేస్ చేయాల్సిందే కదా! సో, దాని గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. మెయిన్‌గా టీనేజ్ పిల్లలకి. వాళ్ళకి కొంచెం స్టార్ట్ అయిన తర్వాత పీరియడ్స్ స్టార్ట్ అయిన తర్వాత అది రెగ్యులేట్ అవ్వటానికి, అవి నార్మలైజ్ అవ్వటానికి మినిమమ్ 2, 3 ఇయర్స్ అయితే టైం పడుతుంది కొంతమందికి. చాలా మందికి కూడా అలానే. ఆ టైంలో వాళ్ళకంటూ సపోర్ట్‌గా ఉన్నామనుకోండి, వాళ్ళకంటూ క్లియర్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్తూ ఉన్నామనుకోండి, మంచిగా హ్యాపీగా అయిపోతుంది. హ్యాపీగా అనిపిస్తుంది. అందుకే డిస్కస్ చేయండి. ఇంట్లో మన వాళ్ళకే లైక్ మన హస్బెండ్‌కి, మన వాళ్ళకే మనం ఆహ్, నా పెయిన్ ఇది, నా సిట్యుయేషన్ ఇది అని మనం ఓపెన్‌గా చెప్పుకోలేకపోతే డెఫినిట్‌గా ఇంకెవరితో అయితే చెప్పలేం కదా! సో, కొంచెం బేసిక్ లెవెల్‌లో జెంట్స్‌కి కూడా తెలియాలి. ఆ టైంలో లేడీస్‌కి ఎలా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళెలా ఫీల్ అవుతారు, వాళ్ళ వాళ్ళ బాడీ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అందరికి వాళ్ళకి కూడా తెలిసింది అనుకోండి డెఫినిట్‌గా సపోర్ట్ చేస్తారు. చాలా సపోర్ట్ చేసే హస్బెండ్ చాలామందున్నారు అనుకోండి. బట్ కొంచెం లేడీస్ కూడా ఇనిషియేట్ తీసుకొని మనమే ఫస్ట్ ఓపెన్‌గా డిస్కస్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకెవరికీ ఇది ఎక్స్‌పీరియన్స్ అవ్వదు గదా! ఈ పెయిన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేసి. అంతే అండి. సో, కొంత కొంత గాదు. ఎక్కువే మన గురించి మనం ఆలోచించుకోవాలి ఫస్టయితే. ఆలోచించుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ, యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ, మంచిగా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ, వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ అండ్ బాడీకి ఎలా అయితే హెల్తీ ఫుడ్ ఇస్తున్నామో, బ్రెయిన్‌కి కూడా అలాంటి పాజిటివ్, పాజిటివ్ థింకింగు, పాజిటివ్ విషయాలే బ్రెయిన్‌కి కూడా ఇస్తూ, మంచిగా ఇట్లా ఒక సిస్టమాటిక్‌గా ఒక లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాము అనుకోండి, డెఫినిట్‌గా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ పీరియడ్స్ కానివ్వండి, ఇవేవి కూడా శాపం అన్నట్లయితే ఏ టైంలో కూడా మనకనిపించదు. సో, ప్రతి ఒక్కరికి కూడా లేడీస్‌కి ఇలానే ఉంటుంది అని కాదు. దానికి చెప్పాను కదా! చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మన బాడీ హెల్త్ కండిషన్స్ కానివ్వండి, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, ఇవన్నీ కొంచెం చెక్ చేసుకుంటూ హ్యాపీగా సో, లై 100 ఇయర్స్ బ్రతకక్కర్లేదు. బట్ బ్రతికినన్ని రోజులు అయితే మంచిగా హ్యాపీగా అయితే బ్రతకాలి గదా! హ్యాపీగా ఉన్నన్ని రోజులు అయితే సంతోషంగా ఉండాలి కదా! సో, దానికోసమే డెఫినిట్‌గా ఇవన్నీ అయితే చెక్ చేసుకోవాలి. ఐ థింక్ ఈ వీడియో మీకు ఎంతో కొంతైనా యూజ్‌ఫుల్ అయింది అనైతే అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయింది అంటే డెఫినిట్‌గా అందరికీ షేర్ చేయండి. సో, ఎవరికైనా హెల్ప్‌ఫుల్ అయితుంది అంటే డెఫినిట్‌గా షేర్ చేయండి. నచ్చింది అంటే డెఫినిట్‌గా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో, ఎలా అనిపించింది వీడియో అనేది. సో, ఇంకొక మంచి యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.